హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా కీళ్ళ నొప్పులతోటి కాళ్ళ నొప్పులతోటి చాలా మంది బాధపడుతూ ఉంటారండి. కీళ్ళ నొప్పులను అదేవిధంగా కాళ్ళ నొప్పులను కానివ్వండి లేదా బెణుకులను కానివ్వండి చాలా త్వరగా తగ్గించే ఒక అద్భుతమైన ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ఔషధం గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు సహజంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ఏవో 60-70 ఈ వయసు వాళ్ళకి ఎక్కువగా కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారండి. కారణం కాల్షియం తగ్గిపోవడం వల్ల, అదేవిధంగా ఎముకలలో గుజ్జు అనేది తగ్గిపోవడం, పటుత్వం తగ్గిపోవడం వల్ల కూడా ఈ సహజంగా ఈ సమస్యలు వాతతత్వం వల్ల కూడా రొమటైటిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో దీనివల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నొప్పులు అనేది త్వరగా తగ్గవు. అయితే ఇప్పుడు మనం చెప్పేది వచ్చేసి ఇన్స్టెంట్ గా రిలీఫ్ కలిగించడమే కాకుండా సమస్యలు కూడా దూరం చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే ఆయిల్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో దీనికి కావాల్సిందల్లా నువ్వుల నూనె. నేను చెప్పిన మోతాదులో తెచ్చుకోండి. ఒక పావు లీటర్ అంటే 250 ml నువ్వుల నూనె తీసుకోండి. దీనిలో 150 ml పచ్చి పొగాకు రసం. పచ్చి పొగాకు తెలుసు కదా, మనకు పొగాకు ఉంటుంది కదా, ఈ పొగాకు తీసుకొని దంచి పొగాకు రసం తీయండి. ఒకవేళ సార్ పచ్చి పొగాకు మనకు దొరకదు, మార్కెట్లో మామూలుగా ఎండు పొగాకు దొరుకుతుంది కదా అంటే దాన్ని తడిపి నానిన తర్వాత దాన్ని తీసి దంచి ఆ రసాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ పొగాకు రసంతో పాటుగా 250 mlకి 150 ml పొగాకు రసము, 100 grams ముద్ద కర్పూరం, 100 గ్రాముల ముద్ద కర్పూరాన్ని అందులో వేసి నిదానంగా మరగనివ్వండి. ముద్ద కర్పూరం కరిగిపోతుంది. అలా కరిగిపోయిన తర్వాత దాన్ని ఏదైనా వేస్టేజ్ లాగా ఉంటే కనుక మీరు వడపోసుకోవచ్చు. వడపోసుకొని ఈ పైన పోసిన రసం అనేది ఇంకి మొత్తం నూనె మిగలాలి. అంటే చాలా నిదానంగా పెట్టాలి అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత నూనె మాత్రం మిగిలిన తర్వాత దాన్ని భద్రపరచుకొని కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కొద్దిగా వేసుకొని దానిపైన ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల త్వరగా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గిపోవడమే కాకుండా దాని యొక్క అవస్థ నుంచి కూడా మీరు చాలా త్వరగా పూర్తిగా శాశ్వతంగా బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదే నూనెను అరికాళ్ళకు కనుక రాసుకున్నట్లయితే కనుక మీకు రాత్రిపూట నిద్ర లేమితో బాధపడే వారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కూడా. సో చాలా మందికి హాయి అయినటువంటి నిద్రనిస్తుంది. అండ్ ఎక్కువగా నీళ్ళలో నడిచే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా చెప్పులు లేకుండా నడిచే ప్రాంతాల్లో ఎక్కువగా పాదాలు ఒత్తుకుపోయి నొప్పులు వస్తాయి కదా, ఇలాంటి నొప్పులు వచ్చిన సందర్భాలలో కూడా ఈ ఆయిల్ని వేడి చేసి కనుక మీరు వాడుకున్నట్లయితే త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉండి నొప్పులు ఇంకెక్కువగా ఉన్నాయి అని అనుకుంటే దీన్ని రాసిన తర్వాత దీనిని కాపడం పెట్టుకోవాలి. అంటే ఒక క్లాత్ ని వేడి నీళ్ళలో ముంచి ఆ వేడి తగిలేటట్టుగా అదే ఆయిల్ ఏదైతే మనం మసాజ్ చేస్తాం కదా, మసాజ్ చేసిన ఆయిల్ మీదనే దీన్ని మంచిగా కాపడం లాగా వేడితోటి పెట్టండి. చాలా త్వరగా అవుతుంది. లేదా రాసుకున్నాక ఒక 1/2 hour తర్వాత మంచి వేడి నీళ్ళతో కనుక స్నానం చేసినా కూడా ఈ నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి. మంచి నిద్ర పడడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు చాలా వస్తాయి. చాలా మిస్ అయిపోతారు లేదంటే. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.